గ్రేటర్ హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీటిమయమయ్యాయి. కొన్ని చోట్ల గాలికి చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వర్షపు నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. మాసప్ ట్యాంక్ సిగ్నల్ వద్ద రేకులతో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కూలింది. ఫెన్సింగ్ రోడ్డు మీద పడగా వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మోర్ డీటెయిల్స్ మాసప్ ట్యాంక్ చౌరస్తా నుంచి మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో నిన్న రాత్రి గంటన్నర పాటు కురిసినటువంటి వర్షాల కారణంగా రోడ్లపైన నీరు నిలిచిపోయింది. ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం నీరు మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా రహదారులు ఏవైతే ఉన్నాయో భారీ వృక్షాలు ఉన్నట్టు చోట నేలమట్టం అయ్యాయి. కొన్ని కార్ల మీద పడడంతో పాటు శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి ఇల్లులు కూడా కూలిపోయి చాలామందికి గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతము మాసప్ ట్యాంక్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఐరన్ దాంతో చుట్టూ ఒక కంచెలాగా ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రము భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం కూడా నేలమట్టమైంది. ఆ సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. ఈ సిగ్నల్ వద్ద చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఈ ఐరన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కింద పడిపోయింది. నిత్యము వేలాది మంది ఈ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉంటారు. ఒకసారి విజువల్స్లో చూస్తే ఇప్పుడు కూడా చాలామంది ఈ సిగ్నల్ పడంగానే నాలుగు వైపులా కూడా ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు దాదాపు కిలోమీటర్ల వరకు ఆగి ఉంటాయి. నిన్న సాయంత్రము వర్షం పడినటువంటి సమయంలో వాహనదారులు ఎవరు రోడ్డు మీదకి రాకపోవడంతో ఐరన్తో ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ ఏదైతే ఉందో అది కింద పడడం, ఆ టైంలో ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసినటువంటి దాదాపు గంటన్నర పాటు నాన్ స్టాప్గా పడినటువంటి వర్షం కారణంగా వాహనాలు నీటిలో కొట్టుకుపోవడంతో పాటు కార్లు అన్నీ కూడా ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రహరీ లాంటివి శిథిల వ్యవస్థకు చేరినటువంటి గోడలు కావచ్చు అవన్నిటి కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సిగ్నల్ దగ్గర ఏదైతే సిగ్నల్ అలర్ట్ చేసేది ఉందో అది కూడా ఆ ర్యాంప్లా ఉన్నటువంటి అది కిందకి పడిపోయింది. నాలుగు వైపులా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రిల్ ఐరన్ ఏదైతే ఉందో అది కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతానికి రానున్న 2 రోజుల పాటు ఇటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో 2 జిల్లాలకి ఆరెంజ్ ఎల్లో అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీరు ఎక్కడైతే స్టోరేజ్ అయ్యిందో ఆ వర్షపు నీటినంతా కూడా రోడ్డు మీద నుంచి కూడా తీసివేస్తుంది. ఎప్పటికప్పుడు వాహనదారులు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఆ ట్రాఫిక్ వద్ద కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లాలకి ఎల్లో ఆరెంజ్ అలర్ట్ చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. కెమెరామెన్ నరసింహతో సుజాత, మాసప్ ట్యాంక్ చౌరస్తా.